లేదు ధైర్యమే విలోలంబయ్యే ప్రాణంబులా టావుల్ దప్పెను. నువ్వు చెవుదా ఇటు పడే, మంచి మాటదా చెప్తాను. నీ పాట అంటే వినను గాని నీ మాట ఎందుకు వినను? ఏంటో చెప్పు. మీరుదా పంచాంగం చూసి మంచి ముహూర్తం దా చూస్తారు. ఇప్పుడు సత్యవల్లికి 18 ఏళ్ళు, మనవరాల్లా కాకుండా పెళ్ళిడికొచ్చిన పిల్ల మాదిరి చూస్తున్నారా అని అడుగుతున్నాను. అది ఇంకా చిన్న పొన్ను. మీద అద్దాల పవర్ పోయింది, నా అద్దాలు దా పెట్టుకుని చూడు. నా అద్దాల పవర్ దా బాగానే ఉంది, అందుకే చదువుతున్నా. ఏమి వల్లి చిన్న పిల్ల మాదిరి అనిపిస్తున్నదా? దీనికన్నా ఏడాది చిన్నదైన కరణం గారి కూతురు కానుపుదా వెళ్ళింది. అది ఎక్కడికపోతే మనకెందుకే? ఊరికి వెళ్ళలేదు, కానుపుదా వెళ్ళిందని చెప్తున్నాను. ధర్మాసుపత్రుల కంటే గవర్నమెంట్ 6000 గిఫ్ట్ ఇస్తుందంట. వేధవది 6000 కోసం ఇప్పుడు సత్యవల్లి పెళ్లిదా చెయ్యమంటావా ఏమిటే? వేదాలు ఉపనిషత్తులు అర్థం చేసుకుంటారు గాని ఒక ఆడదాని ఘోష అర్థం చేసుకోరే. వాయుముడు, ఈ పండితుణ్ణి అవమానిస్తున్నావు. విద్వాంసాల ఘోష పుర్యాదా? అబ్బబ్బా ఆపండి పాటి, అసలే చిరగ్గా ఉంటే మీ గొడవ ఒకటి. ఏమైందమ్మా వల్లి? ఏమైందో ఏంటో వల్లి, నేను ముందు పారిపో. ఓరి అప్రాచుడా, ఆడపిల్ల పారిపోమంటావేమిటిరా? ఏమిరా అలా రొప్పుతున్నావా? చింత చెట్టు బోరింగ్ దగ్గర వైర్ లాగుతుంటే నా చొక్కా లాగాడు. ఎవడ్రా? మామా. నంబియారా? మేనల్లుడితో సరసమేమిరా బండవాడికి? సరసం కాదు తాత, భయానక రసం. కళ్ళు చింతనిప్పుల్లా చేసుకుని సత్యవల్లి ఎంగే అని అడిగాడు. మురుగా నేనేం చేశాను? అమ్మోయ్, ముళ్ళు గుచ్చుకున్న ఎద్దు మాత్రం వస్తున్నాడు, కాపాడు కడవలే. నంబి, అదేం చేసింది? అట్టా కొట్టినావు, అంట్లు తోమటం కూడా తప్పే. అంట్లు తోముకుంటూనే ఉండు, ఇంకా కాలేజీకి పోవద్దు. ఎందుకు మామా? సిగ్గు లేకుండా ఇంకా ఎందుకు నడుతున్నావే? విషయం చెప్పకుండా కొట్టినావు, కొట్టినాకైనా విషయం దా చెప్పొచ్చు కదా. ఇది చేస్తున్న ఘనకార్యాన్ని గొప్పగా చెప్పుకోవాలా? ఎవరికి తెలియదులే అనుకుని పిచ్చి పని చేసింది. ఏం చేసిందో చెప్పరా, భయందా పెట్టకు. మీ మనవరాలు పెద్ద చదువులు చదువుతుందని పీబుదు రాసుకుంటూ మురిసిపోయేవాడివి కదా, పరీక్ష రాయకుండా ఇక్కడ అంట్లకి బూడిద రాస్తోంది. పరీక్ష రాశాను మామా. నువ్వు అబద్ధం ఆడితే మెడలు విరిచేస్తాను. అసలు ఆన్సర్ షీటే రాలేదని మీ మాస్టారు నాకు ఫోన్ చేసి చెప్పారు. ఆరు నూరైనా 100 ఆరైనా ఈ పెళ్లి జరిగి తీరుతుంది. నువ్వు ఎవ్వరి ఎదలో పూల ఋతువై ఎప్పుడు వస్తావు? నిన్ను నమ్మిన జతలో నవ్వులు చిదిమి ఎందుకు పోతావు? తెలియదే ఎవ్వరికి, తేలదే ఎన్నటికి, అందుకే నీ కథకి అంతులేదెప్పటికీ. తీరాలు లేవే ప్రేమ నీ దారికి. నువ్వు పెళ్లి పత్రికలను కాల్చావు కానీ నా ప్రేమను కాల్చలేవల్లి. ఈ త్రిపుర భరణికి భార్య అవుతుంది. కలతలే కోవెలై కొలువయే విలయమా, వలపులు నరకమే వరమనే విరహమా, అరిష్టం జరగకుండా చూడాల్సిన బాధ్యత మీదే. భరించాల్సింది మీ మనవరాలే. నీకిదే న్యాయమా, కన్నీరభిషేకమా, నిరాశ నైవేద్యమా, మదిలో మంటలే యాగమా, ప్రణయమా.
ఎదలో పూల ఋతువై ఎప్పుడు వస్తావు నేను నమ్మిన జతలో నవ్వులు చిదిమి ఎందుకు పోతావు ఏం చిన్నబాబు, రవ్వల నెక్లెస్లు బంగారు గొలుసులు బరువు చూడకుండా గులకరాళ్ల బరువు చూస్తున్నావేంటి? అంత బంగారం చూడాలంటే బ్యాంక్ దోపిడీ చేయాలి పిన్ని. బ్యాంకులో ఇల్లు తాకట్టు పెట్టారు కానీ బంగారం మాత్రం ఇంట్లోనే పెట్టారు కదా. వాటిలో ఒక్క నెక్లెస్ బరువైనా చూడలేవా? షేవింగ్ కిట్ కీసా ఇవ్వరు, బీరువా తలాలు ఇస్తారా పిన్ని? 10 రూపాయల నోటు పోయినా నా వంకే చూస్తారు, పెద్ద నోటు పోతే పెద్దనాన్న వంక చూస్తారు. ఇంకేం చేయగలం? కళ్ళు జిగేలుమనే బంగారు నగలు ఇవాళ రాత్రి బయట పెడతారు చిన్నబాబు. గలగల భాగ్యం అదేనయ్యా, లక్ష్మీ పూజ చేస్తారు కదా. అలంకరించుకునే ఆభరణాలు చూసి మురిసిపోవడానికి దాచుకున్న నగలు అన్నీ తీసి లక్ష్మీదేవి విగ్రహం ముందు పెడతారు. కళ్ళు మూసుకొని కొత్త సంవత్సరంలో అంతా శుభమే జరగాలి, ఈ నగలు పెరగాలి అన్నప్పుడే తరగాలి. అంటే నొక్కేయాలి. ఐడియా బాగుంది పిన్ని, అమలు చేయడమే మిగిలింది. మరి తిరిగి లెక్క పెట్టేటప్పుడు తేడా వస్తే ఏంటి పరిస్థితి? నీ చేతివాటం చూపించి నా చేతికిచ్చేయి. ఎక్కడ దాచిపెడతానో చెప్పను. నీ ప్యాంటు జేబులు వెతికినట్టు నన్ను చెక్ చేయరు కదా. ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే వల్లి వాళ్ళని కూడా పూజకి రమ్మంటారు. హారతి ఇచ్చేవాళ్ళు నెక్లెస్ ని మమ అనిపించారని రచ్చ చెయ్యొచ్చు. చివరికి పోతే పోయిందిలే అని రాజీ పడతారు. తెల్లారాక నువ్వు అమ్మి పెడతావు. న్యూ ఇయర్ పార్టీ ఎలా చేసుకుందాం అనుకుంటే బంగారం లాంటి ఐడియా చూపిని. బంగారపు ఐడియానే ఆచారాన్ని మనకు అనుగుణంగా మార్చుకుని అందర్నీ విచారానికి గురి చేయడమే మన కర్తవ్యం కదా చిన్నబాబు. ఎందుకైనా మంచిది నీ దగ్గరున్న బంగారం ఆ పూజలో విగ్రహం దగ్గర పెట్టకు పిన్ని. ఆ మాత్రం తెలీదా? అమ్మోర్లా ఉన్నావన్నా పర్లేదు, ఒంటికి దిగేసుకుంటాను. నువ్వైతే ఆ మిగిలిన బంగారం కొట్టేసే పనిలో ఉండు. అలాగే పిన్ని. అక్క నగలు ఓకే, త్రిపుర నగలు ఎంత వచ్చు? ఒక 2 lakhs దాకా అవ్వచ్చు. మరి అత్తయ్య గారి నగలు కాసుల పేరు అన్ని కలిపి 6 to 8 lakhs. భార్యాభర్తలు బెడ్రూమ్ లో కూర్చోకుండా హాల్లో కూర్చొని లెక్కలేస్తున్నారంటే విషయం ఇంటి మొత్తానికి సంబంధించిందయి ఉండాలి. ఇంటిది మాత్రమే కాదమ్మా, ఇంట్లో వాళ్ళకి సంబంధించింది. నీవి వదినవి త్రిపుర నగలన్నీ బ్యాంకులో ఉన్నాయి కదా, అవి విడిపిద్దాం అనుకుంటున్నాం. రాత్రికి లక్ష్మీ పూజ చేస్తున్నాం కదా అత్తయ్య, తాకట్లో ఉన్న నగలన్నీ కూడా ఇంట్లో ఉండాలని లెక్కలేస్తున్నాం. ఎంత కావాల్సి వస్తుంది? 7.5 లక్షలుంటే విడిపించుకోవచ్చు కదండి? అవును. అయినా మన దగ్గర అంత డబ్బులు ఎక్కడున్నాయి బాబాయ్? త్రిపుర పెళ్లికని పక్కన పెట్టిన డబ్బులు వాడకూడదని ముందే అనుకున్నాం కదా. అందులో నుంచి 10 రూపాయలు కూడా తీయం.